సింగరేణిలో ఉద్యోగం అంటే అంత ఆషామాషీ కాదు. అండర్ గ్రౌండ్ లో విధులు నిర్వహించాలి అంటే గుండె నిండా ధైర్యం ఉండాలి. గనిలోకి వెళ్లి వెనక్కి రావాలంటే భగవంతుడిపై భారం వేయాల్సిందే. మహిళలు కూడా బొగ్గు ఉత్పత్తి కోసం చెమటలు చిందిస్తున్నారు. సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి చీకటి సూర్యులపై మా ప్రతినిధి నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సింగరేణి సంస్థ 135 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ 135 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవాంతరాలను ఆ సంస్థ చవిచూసింది. అయినా ఏ ఏటికాయేడు లాభాల బాటలోనే పయనిస్తోంది. అయితే సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా అసలు సింగరేణి ప్రస్థానం ఎలా మొదలైంది, గని కార్మికులలో భద్రత పరిస్థితి ఏంటి, ఓపెన్ కాస్ట్ మైన్స్ పరిస్థితి ఏంది, మహిళా కార్మికులు ఎలా పనిచేస్తున్నారు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశానికి ప్రగతి వెలుగులు నింపే చీకటి సూర్యులు వీళ్లు. నల్ల బంగారం నిక్షేపాలు వెలికి తీయడమే సింగరేణి కార్మికుల లక్ష్యం. దేశంలోనే 2వ అతిపెద్ద కార్మిక రంగ సంస్థగా గుర్తింపున్న సింగరేణి ఆవిర్భవించి నేటితో 104 ఏళ్లు పూర్తయింది. బొగ్గు నిక్షేపాల సంస్థగా 135 ఏళ్ల క్రితం సింగరేణి ప్రారంభమైంది. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థగా రూపాంతరం చెందింది. 135 ఏళ్ల సింగరేణి చరిత్రలో బొగ్గు ఉత్పత్తి తవ్వకం ఎలా జరుగుతుంది, కార్మికుల సేఫ్టీ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది సింగరేణి సంస్థ, బొగ్గు ఉత్పత్తి తవ్వేకాడికి వెళ్ళి ఒకసారి పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించింది. అపార బొగ్గు నిక్షేపాలు కలిగిన ఈ ప్రాంతంలో నిరంతరాయంగా సింగరేణి ప్రస్థానం సాగుతోంది. సింగరేణిగా రూపాంతరం చెందిన తర్వాత దినదినాభివృద్ధి సాధించింది. ఉత్పత్తి కోసం ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ కాలంతో పోటీపడి పరుగులు పెడుతున్న సింగరేణి సంస్థ అదే స్థాయిలో కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. బోర్డర్లో సైనికుల్లా సింగరేణి కార్మికులు ఎంతో ఓర్పు, నేర్పు, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తారు. సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందో, అసలు బొగ్గు ఏ విధంగా ఇక్కడ ఉంటుంది అనేటువంటిది మనం చూడవచ్చు. ఏ విధంగా మైన్స్ లో ఈ విధంగా అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఇప్పుడు మనం భూమట్టానికి దాదాపుగా 5 కిలోమీటర్ల లోపలికి వచ్చాము. ఈ విధంగా బొగ్గు నిక్షేపాలు ఇక్కడ భూపాలపల్లి ఫైన్ క్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ లో పరిస్థితి చూడవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను ఈ సింగరేణి కార్మికులు వీటన్నింటినీ కూడా తవ్వి వెలికి తీస్తూ ఉంటారు. ఈ బొగ్గు నిక్షేపాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం చూడవచ్చు. ఒక అపారమైనటువంటి బొగ్గు సంపద ఇక్కడ దాగి ఉంది. ఈ 135 ఏళ్ల చరిత్రలో ఈ విధంగా బొగ్గు తవ్వుకుంటూ ప్రపంచానికి, దేశానికి వెలుగులునిస్తున్నారు సింగరేణి కార్మికులు. ఈ బొగ్గును బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి మనకు పైకి బొగ్గును తెచ్చి దేశానికి వెలుగులు నింపేటువంటి సింగరేణి కార్మికులు ఈ 130 ఏళ్ల ఉత్సవాలకైతే సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు సింగరేణి మైన్స్ లో కనిపిస్తా ఉంది. సింగరేణిలో బొగ్గును ఎలా వెలికి తీస్తారో చూస్తే వళ్ళు గగురు పడుస్తుంది. రోప్వే ద్వారా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భూమి పొరల్లోకి ప్రయాణం సాగించాలి. ఇలా 100 మీటర్లు భూగర్భంలో ప్రయాణం చేయాలి. వెళ్లేదారిలో పైనుంచి పడుతున్న నీటి ఓటతో సరికొత్త భయాలు ఏర్పడతాయి. సింగరేణి కార్మికులు ఎంత ప్రమాదకర స్థితిలో పనిచేస్తున్నారో ఈ గన్లను చూస్తే అర్థమవుతుంది. చాలా లోతుకు అంటే భూగర్భ మట్టానికి దాదాపుగా మనం 5 కిలోమీటర్ల లోపలికి వచ్చాము. 5 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడి నుంచి ఈ బొగ్గు కనిపిస్తున్నటువంటి ఈ బొగ్గును ఇక్కడి కార్మికులు తవ్వుతారు. ఈ నల్ల బంగారాన్ని దేశానికి వెలుగులు పంచేందుకు ఈ చీకట్లో ఉండి పనిచేసేదే సింగరేణి కార్మికులు. వీళ్ళను చీకటి సూర్యులుగా కూడా పిలుచుకుంటారు. అయితే ఈ సింగరేణి కార్మికులు ఈ బొగ్గు గనుల మధ్య ఈ అండర్ గ్రౌండ్ మైన్ లో ఎట్లా పనిచేస్తారు ఏంటనేటువంటిది ఇక్కడ కార్మికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు పెట్టుకునే లైట్స్ ఉంటాయి, ఎట్లా పనిచేస్తారు? ఈ హెడ్ ల్యాంప్ తోటే మాకు వర్కింగ్ మొత్తం. నేను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తా. ప్రతి మోటార్ ఏదైనా కానీ, మోటార్ కానీ, హాలర్ కానీ, మిషనరీ ఏదైనా రిపోర్ట్ అయింది అనుకో, దాన్ని రిపేర్ చేసి నేను ఆర్డర్లో ఓకే చేసి పెడతా. నా వర్క్ అది.
ఈ విధంగా మనకు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకు వీళ్ళు ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి సమస్య వస్తే తీరుస్తారు. ఇక్కడ ఈ మైన్కి సంబంధించినటువంటి మేనేజర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎట్లా కార్మికులు పనిచేస్తారు, ఎట్లా ఉత్పత్తి జరుగుతుంది? ఇక్కడికి గన్లలో లోపల మనకు ఆల్రెడీ అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి. కోల్ కటింగ్, తర్వాత బ్లాస్టింగ్ ఆపరేషన్, సపోర్టింగ్ ఆపరేషన్, లోడింగ్, హాలింగ్, ఇవన్నీ డిఫరెంట్ ఆపరేషన్స్తోనే మనం కోల్ పైకి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని మన డిఫరెంట్ హాలేజెస్ ఉంటాయి. ఆ హాలేజెస్ ద్వారా మనం కోల్ అనేది పైకి తీసుకొస్తాము. ఈ కోల్ లోడింగ్కి ఇంతకుముందు గన్లలో హ్యాండ్ ఫిల్లింగ్ ఉండేది. ఇప్పుడు అది హ్యాండ్ ఫిల్లింగ్ తీసేసి ఎస్డిఎల్స్ పెట్టడం జరిగింది. ఎస్డిఎల్స్తోని అక్కడ ఫేస్ట్ వర్కర్స్ని అవాయిడ్ చేయడం జరిగింది. ఎస్డిఎల్ ద్వారా టబ్లలో లోడ్ చేస్తారు. ఆ టబ్బుల్ని మనం పైకి తీసుకొచ్చేస్తాం. పైకి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి బంకర్ల ద్వారా లారీలకు ఇచ్చేస్తాం. అది అట్లా వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బొగ్గును వెలికి తీస్తూ ఈ చీకట్లో ఉండి ప్రపంచానికి వెలుగునిస్తున్నారు ఇక్కడి సింగరేణి కార్మికులని మనం చెప్పవచ్చు. గని లోపల బ్లాస్టింగ్, కోల్ కటింగ్, క్లీనింగ్, ఇతరత్రా పద్ధతుల ద్వారా తవ్విన బొగ్గును ఉక్కుపెట్టెల్లో నింపుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టబ్ల ద్వారా బొగ్గును బయటకు తరలిస్తారు. ప్రపంచానికి వెలుగులు నింపేందుకు సింగరేణి చీకటి సూర్యులు ఇలా నిత్యం చీకటి గొయ్యారాలతో సాహసం చేయాలి. కానీ ఇప్పుడు సింగరేణి ఉద్యోగం ఫుల్ క్రేజీగా మారింది. వీరిలో డిగ్రీలు, పీజీలు, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. సాధారణ ఉద్యోగం చేయడం వేరు, సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్లో జాబ్ చేయడం వేరు. ప్రమాదం ఎక్కడి నుంచి పొంచుకొస్తుందో తెలియని గందరగోళం. ఏ బొగ్గు పెల్ల ఎప్పుడు మీద పడుతుందోనన్న భయంతో పనిచేయాల్సి ఉంటుంది. వీటికి తోడు అప్పుడప్పుడు మైన్లో ఆక్సిజన్ సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి విషవాయువులు స్వైర విహారం చేస్తాయి. వీటన్నిటి నుంచి సింగరేణి యాజమాన్యం రక్షణ కల్పించినా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏదేమైనా సింగరేణిలో ఉద్యోగం అంటే యువత వెంపర్లాడుతోంది. మహిళలకి అవకాశం లభించడంతో నేను ఈ సింగరేణిలో పనిచేస్తున్నాను. ఇంతకుముందు మహిళలకి ఉద్యోగాలు, సింగరేణి ఉద్యోగాలు అంటే చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు మాకు ఇలా చేయాలి అని చెప్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. మాకు ఇప్పటికైతే జీరో హార్మ్ ప్రొడక్షన్ కూడా అండర్ గ్రౌండ్ దిగే వాళ్ళు కూడా మంచి ప్రొడక్షన్ తీసుకొస్తున్నారు. నేను ప్రస్తుతానికి ల్యాంప్ రూమ్లో చేస్తున్నాను. ఈ ల్యాంప్స్ అనేవి అండర్ గ్రౌండ్ దిగే వాళ్ళు క్యాప్ ల్యాంప్గా పెట్టుకొని వెళ్తారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగకుండా ఈ ల్యాంప్ కాపాడుతుంది వాళ్ళని. మహిళలు ఫిట్ కారని ఒకప్పుడు వారిని సింగరేణి ఉద్యోగంలోకి తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని రంగాల్లో అడుగు పెడుతున్న మహిళలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిలోనూ తామున్నామని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం గని లోపలికి వెళ్లి బొగ్గు తవ్వడం మినహా అన్ని పనులు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మహిళలకే ప్రత్యేక గని ఏర్పాటు చేయబోతోందట సింగరేణి సంస్థ. సింగరేణి గనుల్లో ఉద్యోగం అంటే ఒకప్పుడు మగవారే భయపడేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా సింగరేణిలో ఉద్యోగం సునాయాసంగా చేసుకోగలుగుతున్నారు. భూపాలపల్లి సింగరేణి ఫైన్ క్లేన్ గనిలో మొత్తము 27 మందికి పైగా మహిళలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వివిధ రకాలైనటువంటి వర్క్స్ చేస్తూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ మైన్లోకి కూడా దిగేటువంటి అంటే కార్మికులకు వాళ్లకు అండగా నిలబడుతూ సపోర్ట్ చేసేటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక్కడి సింగరేణి మహిళలు. ఉత్పత్తి కంటే కార్మికుల భద్రతే ముఖ్యమంటోంది సింగరేణి యాజమాన్యం. అందుకే ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే స్ఫూర్తి నినాదంతో పనిచేస్తోంది. అన్ని మైనింగ్ సంస్థల కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తూ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆసియాలోనే అత్యంత నమ్మకమైన కంపెనీగా సింగరేణికి ప్రత్యేక గుర్తింపుతో పాటు అవార్డులు కూడా సాధించింది. ఎప్పటికప్పుడు గనులను విస్తరిస్తూ లాభాల బాటలో పయనిస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం అంటే ఈ కార్మికులందరికీ పండుగ రోజే.